హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వేదవతి అయితే ఇలా అనుకుంటూ వస్తుంది. శ్రీరామ 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 దీపావళి పండుగ కోసం చేయాల్సిన ఏర్పాట్లు, పనులు అన్నీ అలానే ఉండిపోయాయి. సాయంత్రం లక్ష్మీదేవి పూజ కోసం ఏర్పాట్లు చేయాలి. ఈ ముగ్గురు కోడలు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారే తప్ప, ఇంటి పనులు ఒక్కరు కూడా నాకు సాయం చేయట్లేదు. ఏంటి ఇంతకీ ఈ కోడలు దోసాన్లు ఎక్కడున్నారో? వల్లి, నర్మదా, ప్రేమ ఎక్కడికెళ్ళిపోయారే? అప్పుడే వల్లి అయితే మెల్లిగా బయటికొస్తూ ఉంటుంది. అమ్మో! ఈ చిట్టి సీమ టపక ఎక్కడుందో ఏమో! రాత్రి నాతో ఆడుకొని, ఆడిచ్చిన ఆటని మళ్ళీ ఉదయాన్నే ఫ్రెష్‌గా మొదలుపెడుతుందో ఏమో! వల్లకాయ్ అని ప్రేమైతే పిలుస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ పిలుస్తుంటే వల్లి అయితే టేబుల్ కింద దాసుకుంటూ ఉంటుంది. వల్లక్క, వల్లకా అని ప్రేమ అయితే అటు ఇటు పిలుస్తూ ఉంటుంది. అక్కా, వల్లక్క అని టేబుల్ చుట్టే ప్రేమ తిరుగుతూ ఉంటుంది. ఇక టేబుల్ దగ్గరికెళ్తూ ఉంటే అదే టైంలో వల్లి చేతినైతే ప్రేమ ఒక్కసారిగా తొక్కిస్తూ ఉంటుంది. దెబ్బకి ప్రేమ అయితే వల్లిని చూసేస్తూ ఉంటుంది. ఏంటక్కా డైనింగ్ టేబుల్ కింద దాక్కున్నావు? ఏం మాట్లాడుతున్నావు ప్రేమ నువ్వు? నేనే దాక్కోవడం ఏంటి? బట్ బండలు బాగా తుడిచానా లేదా అని చెకింగ్ చేస్తున్నాను. బాగానే తుడిచావులే గానీ బయటికి రా. నువ్వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నీతో పనుంది రా. ఇదిగో ప్రేమ, రాత్రి ఒళ్ళు నొప్పులే ఇంకా తగ్గలేదు. నేను నీకంటే వయసులో పెద్దదాన్ని. నీకు అక్కలాంటి దాన్ని. ఇదిగో మంచితనానికి మారు పేరు. మరో పేరు దేవత లాంటి నాతో నన్ను ఆడుకోవడం ఆ దేవుడు కూడా క్షమించడు తెలుసుకో. ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు అర్థం పర్థం లేకుండా? నాలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? బాగా తలనొప్పిగా ఉంది. నువ్వు కాఫీ బాగా పెడతావు కదా అని అడగడానికొచ్చాను. ఆ? కాఫీ కోసమా? నేనింకా సరిగమ పదనిస కోసం అనుకున్నాను. హమ్మయ్య! కాదనమాట. సరిగమ పదనిస ఏంటక్కా? రాత్రి మధ్యలో ఆగిపోయిన ఆటని మళ్ళీ మొదలుపెట్టడానికి అనుకున్నాను. రాత్రి మొదట ఆగిపోయిన ఆట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్య బాబోయ్! అదేంటి అంత అమాయకంగా అడుగుతున్నావు? అంత జరిగింది రాత్రి. నీకు జరిగిందసలు గుర్తులేదా? నువ్వు చేత్తో కూల్ డ్రింక్ ఇచ్చావు, తాగాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకస్సలు గుర్తుకులేదు. ఏ ప్రేమ, నీకు నిజంగా గుర్తుకులేదా? ఆహా! గుర్తుకులేదక్కా. హాస్యం, రౌద్యం అవేం గుర్తుకులేవా నీకు? హా! ఏవి గుర్తుకు లేవక్కా. నన్ను ధనియాలు దంచినట్టు దంచి ఏది గుర్తుకు లేదంటూ ఉంటుంది. నిజంగానే గుర్తుకు లేదా? లేకపోతే డ్రామాలు ఆడుతుందా? అర్థం కావట్లేదే. కొట్టిన దేవత కొట్టిన దెబ్బల కంటే ఇది ఇంకా నొప్పిగా ఉంది. అక్కా నిజంగా నాకేం గుర్తుకు లేదు. అసలే తల పగిలిపోతుంది. ఇంట్రాగేషన్‌లో ఆపి నాకు వెళ్లి కాఫీ తీసుకురా. వెళ్ళు. సరే. అక్కడికి నర్మదా, వేదవతి అయితే వస్తూ ఉంటారు. హలో! నమస్తే. నమస్తే కోడలా. ఏమైంది మీ ఇద్దరికి? ఆ! ఏమైందా? నీకు బుద్ధుందటే? ఏటే రాత్రి నువ్వు చేసిన రచ్చ? వల్లి అక్క కూడా రాత్రి జరిగింది కూడా నీకు గుర్తుకు లేదా అంటుంది. నేనేం చేశాను? అందరం కలిసి ఆడుకున్నాం. కూల్ డ్రింక్ ఇస్తే తాగాను. అంతే కదా! ఎట్టెట్టా? ఏంటమ్మా కూల్ డ్రింక్ తాగి కూల్‌గా ఉన్నావా? ఆ తర్వాత నువ్వు చేసిన బీభత్సం ఏంటో తెలుసా? హ్మ్. ఇక్కడ కాదు అక్కడ చూడు అని జరిగిందంతా చెప్తూ ఉంటారు. నేనా? అని ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటుంది. అయ్యయ్యో! ఇంత సినిమా చేశానా? ఏమ్మా గుర్తొచ్చిందా? రాత్రి మీరు చేసిన రొమాంటిక్ రక్త చరిత్ర అని నర్మద అయితే అంటూ ఉంటుంది. అంటే అక్క అది చేయాల్సిందంతా చేసి ఎలా మెలికలు తిరుగుతుందో చూడు. అయ్యో! అత్త కూల్ డ్రింక్ తర్వాత ఏం జరిగిందో నాకస్సలు గుర్తుకులేదు. ఏయ్! ఈ డ్రామా చేయకు. నిజమత్తా? నిజమక్కా నాకేం గుర్తుకులేదక్కా. ఓకే. 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 నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది కూల్ డ్రింక్ కాదనుకుంటాను. కూల్ డ్రింక్ ఎవరో మందు కలిపి ఉంటారు. ఆ! అందుకే తాగిన తర్వాత తనకి గుర్తుకులేదు. శ్రీరామ 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 అస్సలు కూల్ డ్రింకు అన్ మందు కలిపిన వాడు తలకి మాసిన వాడెవడే అంటుంటే అప్పుడే తిరుపతి ఎత్తి మైసెల్ఫ్ అంటూ ఉంటాడు. 30 ఎంఎల్ కూల్ డ్రింక్‌లో 60 ఎంఎల్ మందు కలిపాను. అందుకే భయంకరంగా ఎక్కేసింది. యాక్చువల్‌గా అయితే నేనే తాగాలి. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కూల్ డ్రింక్‌లో కలపాల్సొచ్చింది. యాక్చువల్‌గా అయితే నేనే తాగాలనుకున్నాను. పరిస్థితుల ప్రభావం వల్ల ఇటు అటు, ఇటు అటు వెళ్ళి ఏమైందో తెలీదు మరి. రేయ్ తమ్ముడు, అకాయ్ ఇటు రారా బాబాయ్ రండి కమింగ్ కూర్చో. నా బంగారు తమ్ముడు. కూల్ డ్రింక్‌లో మందు కలిపావా? నిన్ను అని అందరూ కలిసి తిరుపతినైతే కొడుతూ ఉంటారు. అప్పుడు వేదావతి ఇంకోసారి మందనంటే కాళ్ళు విరగొట్టేస్తాను. హ్మ్. అని అంటూ ఉంటుంది. ఇక సేనాపతి అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు రేవతొచ్చి ఏవండీ గుడి పక్కన గ్రౌండ్‌లో ఈరోజు నరకాసురుడిని దహనం చేస్తారు కదా! గుడి నుంచి అక్కడికొస్తానండి. ఆ వేడుక చూడ్డానికి 2 రూమ్‌లు సరిపోవండి. అందుకని మన ఇంట్లో పూజ అయిపోగానే మనం అందరం అక్కడికెళ్ళాలి. మీరు కూడా త్వర త్వరగా రెడీ అయిపోండి. సేనాపతి అయితే విసిరేస్తూ ఉంటాడు. ఎక్కడుందే? ఎక్కడుందే పండగ? మన ఇంట్లో ఎక్కడుంది దీపావళి? మన ఇంట్లో ఎక్కడున్నాయే వెలుగులు? నా చెల్లెల్ని ఆ రామరాజు గాడు వెతికెళ్ళినప్పుడు ఈ ఇల్లు సగం చీకటయిపోయింది. నా కూతురు వెళ్ళిపోయి ఆ ధీరజ్ గాడు పెళ్లి చేసుకోవడంతో ఈ ఇల్లు పూర్తిగా
పూర్తిగా చీకటైపోయింది. మనం బ్రతికినంత కాలం ఆ బాధ, జీవితాంతం కన్నీళ్లు తప్ప పండగలు, పబ్బాలెక్కడున్నాయే? అప్పుడు నాన్న మీరు బాధపడకండి. మన ఇంటికి మళ్ళీ వెలుగొస్తుంది. మనకి దూరమైన ప్రేమ చాలా తొందరలోనే తిరిగి మన ఇంటికొస్తుంది. వచ్చే దీపావళి మన ఇల్లు ఎప్పుడు లేనంత వెలుగులతో నిండిపోతుంది. అందుకే రాబోయే సంతోషం కోసం ఎదురు చూస్తూ ఈ దీపావళి సంతోషంగా జరుపుకుందాం నాన్న. అప్పుడు రేవతి, రేయ్! నిన్ను నీ మాటల్ని ఈ మధ్య గమనిస్తున్నాను. పదే పదే చెల్లి ఇంటికొస్తుంది అని చాలా నమ్మకంగా చెప్తున్నావు. నీ మాటలు, నీ ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందిరా. అసలేం చేయబోతున్నావురా నువ్వు? నేను కాదమ్మా, ఆ దేవుడే చేస్తాడు. ప్రతి బాధకి, ప్రతి నష్టానికి పరిష్కారం ఇస్తాడు కదా! అటు అత్తని, ఇటు చెల్లిని దూరం చేసుకొని, మనం పడుతున్న బాధకు కూడా ఆ దేవుడు ఖచ్చితంగా పరిష్కారం ఇస్తాడమ్మా. ఆ పరిష్కారానికి దారిని, మార్గాన్ని మన చేతిలో పెడతాడు. ఆ దారిలో వెళ్తూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటూ ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇంకా రేవతి అయితే సేనాపతితో ఇలా అంటూ ఉంటుంది. ఏవండీ, దాని కాపురాన్ని ఈవిడేం చేస్తాడేమో అని భయంగా ఉందండి. కూతురు కాపురం కళ్ళ ముందే కూలిపోతుంటే మనకంతకంటే ఇంకో బాధ ఉండదండి. పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని వాడికి మీరేం చెప్పండి అని అంటుంటే సేనాపతి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ధీరజ్ పక్కకొస్తూ ఉంటాడు. అతా, ఈరోజు నరకాసుర వధ, ఆ రామరాజు కుటుంబ పగ కూడా ఈరోజే ముహూర్తం ఫిక్స్ చేశా. ఇంకా అస్సలు లేట్ చేయనంత ఈరోజు అమూల్యకి ప్రపోజ్ చేయబోతున్నాను. ఆ అమూల్య ఖచ్చితంగా నా ప్రేమని ఒప్పుకునేలా చేస్తాను. దాన్ని పాముగా చేసి రామరాజుగాడి కుటుంబంతో అసలైన చదరంగం ఆడుతానో ఆడిస్తాను. ఇంకా రామరాజు ఇంట్లోకొస్తూ, పెద్దోడా, చిన్నోడా అంటూ ఉంటాడు. ఇంకా ఇంట్లోకే సాగర్, ధీరజ్ వాళ్ళందరైతే వస్తూ ఉంటారు. అప్పుడు నర్మద అయితే ఇలా అంటూ ఉంటుంది. ప్రేమ, వల్లి అక్క, మామయ్య గారు గిఫ్ట్లు తీసుకొచ్చారు. మనకు కూడా తీసుకొచ్చి ఉంటారు అంటూ ఉంటే, పదండి తీసుకుందాం అంటూ ఉంటుంది. అప్పుడు రామరాజు, రేయ్! ఇదిగోండి మీకోసం పండగ బట్టలు తీసుకొచ్చాను. అప్పుడే తిరుపతి, 1 సెకండ్ హోల్డ్ ఆన్. ఆ బట్టలు మీకు కాదు, వాళ్ళకి మాత్రమే. మరి మాకు? మీకు మీ అత్తయ్య గారు ఇస్తారు. ఇది కేవలం మాత్రం తండ్రి కొడుకుల సీన్. సరగైతే అలాగైతే అని వెళ్ళిపోతుంటే, హలో, ఇంట్రెస్టింగ్ సీన్ అని చెప్తున్నాను కదా, అలా వెళ్ళిపోతారేంటి? ఇక్కడ ఉండాలి కదా. మా బావ ప్రతి పండగకి తనే స్వయంగా షాప్‌కి వెళ్ళి ముగ్గురు కొడుకులకి కావాల్సిన బట్టలు తనే సెలెక్ట్ చేసి బరువెక్కిన గుండెతో తన జీవితాలతో స్వయంగా బట్టలిస్తాడు. అప్పుడు వాళ్ళు, అయ్యి బాబోయ్! పిల్లలంతా పెద్దగినా కూడా మావయ్య గారే స్వయంగా బట్టలు కొనుక్కొచ్చి ఇస్తున్నారంటే మామయ్య గారు చాలా గ్రేటు. అప్పుడు నర్మద, ముగ్గురు కొడుకులు ఇంకా గ్రేటు. అంటే ఎలాగా? ఇప్పుడు బట్టల విషయంలో ఎవరిష్టాలు వాళ్ళకుంటాయి. ఎవరు నచ్చిన బట్టలు వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే మామయ్య గారు సెలెక్ట్ చేసిన బట్టలే ముగ్గురు అంత ఇష్టంగా తీసుకుంటున్నారంటే నిజంగా గ్రేటే కదా! అప్పుడు తిరుపతి అయితే నవ్వుతూ ఉంటారు. ఎందుకు నవ్వుతున్నారు? ఎక్కడ అసలు ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ఒక అద్భుతమైన డ్రామా జరుగుతుంది. యాక్చువల్‌గా మీ ఇంటికి కొత్తగా వచ్చారు కదా, మీకు తెలీదులే. చూసి ముందు ఎంజాయ్ చేయండి. తర్వాత థ్రిల్ అవ్వండి. ఫైనల్‌గా షాక్ అవ్వండి. ఆల్మోస్ట్ బొమ్మరిల్లు సీన్ జరుగుతుంది. చూడండి. వెయిట్ అండ్ సీ. ఓపెన్ చేసి మీకు నచ్చాయో లేవో చూడండి రా అని రామరాజు అయితే అంటూ ఉంటాడు. ప్రతి సంవత్సరం మీరు తీసుకొచ్చేదే కదా నాన్న, ఇక స్పెషల్‌గా చూడడం ఎందుకు? అరేయ్! భలే ఉన్నారురా మీరు. మీరు ఈ కాలం పిల్లలు. నా కాలం వేరు. నా సెలక్షన్ మీకు నచ్చుతుందో లేదో రా చూడండి ఒకసారి. చూడండిరా. అప్పుడు తిరుపతి, సేమ్ కలర్, సేమ్ మోడల్, 625 ఇయర్స్. బానే ఉన్నట్టున్నాయి కదా అని నర్మద అంటుంటే, అది వాళ్ళకి నచ్చాయనుకుంటున్నారా? మీరు పైపైన పెర్ఫార్మెన్స్ మాత్రమే చూస్తున్నారు. డీప్ వాళ్ళు లోపల చేసే వాళ్ళ డీప్ యాక్టింగ్ చూడండి. కనబడుతుందా పెర్ఫార్మెన్స్ అని తిరుపతి అంటూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ, ఇది తేడాగా ఉందే. అది వేసుకుంటే యూనిఫార్మ్ వేసుకొని స్కూల్‌కి వెళ్ళినట్టుగా, డ్రెస్ కోడ్‌తో ఆఫీస్‌కి వెళ్ళినట్టుగా ఉంటదని వాళ్ళకి తెలుసు. చూస్తున్న ప్రేక్షకులం మనకి కూడా తెలుసు. కానీ వాళ్ళు బయటపడరు, బయటికి చెప్పుకోరు. అలానే పైకి నవ్వుతూ ఉంటారు. ఇహిహి అనుకుంటూ. చూడండి అని తిరుపతి అయితే అంటూ ఉంటాడు. ఆళ్ళ కొడుకులు నవ్వు చూసి, ఆహా! నా సెలక్షన్ అద్భుతం, అమోఘం, అమాద్భుతం అని మా బావ పొంగిపోతాడు. చూడండి. కేక. అప్పుడు రామరాజు, ఎలా ఉన్నాయిరా? నచ్చాయా? అని తల ఊపుతూ ఉంటారు. అప్పుడు తిరుపతి, నచ్చలేదు నాన్న, యూనిఫామ్‌లా ఉన్నాయని. ముగ్గురు గొంతుకించుకొని పెద్దగా అరవాలనుకుంటారు. కానీ ఫ్రస్ట్రేషన్ మడతలోనే పెట్టేసుకొని పైకి మాత్రం ఎమోషన్‌తో చూడండి వాళ్ళ పెర్ఫార్మెన్స్. అప్పుడు ధీరజ్, మీరు సెలెక్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా ఎలా ఉందో అని అడగాలా నాన్న? ఏం పెర్ఫార్మెన్స్‌రా, మీ ఆయన తిరగదీస్తాడు చూడమ్మా అంటుంటాడు. అప్పుడు నీ సాగర్, ఈ సెలక్షన్ ఎలా ఉందో చెప్పే అనుభవం, శక్తి మాకున్నాయా నాన్న? అసలు మాకేం కావాలో మాకంటే మీకే ఎక్కువగా తెలుసు నాన్న. మీరు సెలెక్ట్ చేసి తీసుకొచ్చిన ఈ బట్టలను చూస్తుంటే ఆశ్చర్యంతో ఎవరికైనా మతి పోవాల్సిందే నాన్న, మతి పోవాల్సిందే. నన్ను చూస్తారేట్రా నాన్నని చూడండి అని అంటుంటాడు. అప్పుడు రామరాజు, అరే! మీరు చెప్పడానికి మొహమాట పడకండి. రాజీ ఎంతకన్నా పడకండి.
ఒకవేళ మీకు నిజంగా నచ్చకపోతే ఈ నాన్నకి ధైర్యంగా చెప్పండి. బాగున్నా నాన్న బాగున్నా ఏరా బాగులేవా సూపర్ 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 రేయ్ స్టార్ట్ చేయండి. అప్పుడు తిరుపతి ఇప్పుడు ముగ్గురు కలిసి ఒకే కోరస్లో చెప్తారు చూడండి అంటుంటే, నాన్న మీరు నాకేది ఇచ్చినా అద్భుతం, అంతులేని ఆనందం, అన్నిటికీ మించి గుర్తుండిపోయే ఎమోషన్ నాన్న. మీరిచ్చిన ఈ జ్ఞాపకానికి నేను వంక పెడతామా నాన్న? అప్పుడు రామరాజు చిన్నప్పుడు అంటే మీకు నేను ఈజీగా సెలెక్ట్ చేసేవాడిని. కానీ ఈ రోజుల్లో కూడా ఆ సెలక్షన్ నీకు నచ్చుతుందో లేదో కానీ చాలా షాపులు తిరిగానురా. నీకు నచ్చాయిరా అవి చాలురా నాకు. ఇక రామరాజు అయితే వెళ్ళిపోతుంటాడు. అప్పుడు తిరుపతి చూ చూసారు కదా! ఇదే అన్నమాట ఫైనల్ ట్విస్ట్. ఆళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు నాన్నిచ్చింది వాళ్ళకి అద్భుతం. వాటిని వాళ్ళు చాలా గొప్పగా అపూర్వంగా చూసుకుంటారు. ఎక్కడ లేని సంతోషాన్ని వెతుకుంటారు. ఇక మా బావైతే నా చేతులతో ఏమిచ్చినా నా కొడుకులు వంకపెట్టరు. ఆ ఆనందంతో పొంగిపోతారంటే ఆయన కూడా పొంగిపోతారు. ఇదేనమ్మా ప్రేమంటే. దిస్ ఈస్ వెరీ బ్యాడ్ అని తిరుపతి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రతిసారి ఈ రంగులు ప్రత్యర్థి అంటారు మనకి. ఇంకా ఇంట్లో అందరైతే పూజకి అయితే రెడీ అవుతూ ఉంటారు. అప్పుడు తిరుపతి వచ్చి, "అక్క, బావ మీరిద్దరు మంచి దంపతులు అంతే. కొడుకులు కూడా లేరురా వస్తున్నారండి. బావ మన ఇంట్లో పండగంటే మీ కోడళ్ళు మామూలుగా రెడీ వస్తారనుకుంటావా? నా కొడుకులకేం తక్కువరా? వాళ్ళు కూడా బాగానే రెడీ వస్తారు. కొత్త బట్టలు కొనిచ్చాను గదా!" అప్పుడు తిరుపతి, "ఆహా! ఎందుకురా నవ్వుతున్నావు? ఏం లేదు బావ ఏం లేదు. అదిగో పెద్దోడు వస్తున్నాడు చూడు బావ" అంటూ ఉంటాడు. ఇంకో ఇంట్లో అందరైతే వచ్చి పూజకైతే కూర్చుంటూ ఉంటారు. మన ఇంటికి ముగ్గురు లక్ష్మీదేవులొచ్చారు. ఇంకా ప్రేమ జాకెట్ హుక్కయితే ధీరజ్ షర్ట్‌కయితే అతుక్కుంటూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, "నువ్వు కావాలని అతికిచ్చేసావు కదా!" అంటుంటే, "ఇక్కడ మరి నేను అతుక్కొని కూర్చుందామని" అంటుంటాను. ఇంకా పోలీసులైతే రామరాజు ఇంటికొస్తూ ఉంటారు.